వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రేణిగుంట మండలంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం భక్తి శ్రద్ధలు నిండిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆలయ విశిష్టతపై మాట్లాడిన శ్రీ కోదండరామ ఆచార్యులు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి. ఇక్కడ అమ్మవారి దర్శనం పొందిన భక్తులకు ఆత్మశాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఆలయంలో ప్రతిష్ఠితమైన శ్రీచక్రం ఈ క్షేత్ర మహిమాన్వితతను మరింత పెంచుతుంది. నవరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి కృపాభిషేకం సర్వభక్తులకు లభిస్తుంది. అమ్మవారు శరణు అన్న ప్రతి భక్తునికి కరుణ కటాక్షంతో ఆశీర్వదిస్తారు. రేణిగుంటలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం శక్తి, శాంతి, కరుణల సమ్మేళనం. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ పవిత్ర క్షేత్రం నిరంతరం భక్తజన సందోహంతో కలకల్లాడుతుంది. నోట్ చేసుకో.
అందరికీ నమస్కారం. R5 టీవీకి వెల్కమ్. ఈరోజు మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విశేషాలు ఏంటి, చాలా వరకు న్యూస్ ఛానళ్ళు కూడా కొన్ని కవర్ చేయకుండా చూస్తున్నాయి. అయితే కూడా వాటిని అవి ఎందుకని అలా వస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా మనం తర్వాత ఆలోచిద్దాం నిదానంగా. అయితే అమ్మవారి విశిష్టత ఏంటి, అమ్మవారు ఎక్కడ లేని విధంగా ఇక్కడ 16 అడుగుల ఎత్తు ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం చూడంగానే కళ్ళు చెమర్చేలాగా ఉన్నటువంటి అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలా అనిపిస్తుంది. అయితే ఇక్కడ జరిగే జాతరకు మామూలుగా ఫంక్షన్లకు కానీ ఏదైనా పూజలకు కానీ ఆ విశేషాలు ఏంటి అనేవి మనం ఈరోజు స్వామివారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ స్వామి గురువుగారు మాకు నమస్కారం అండి. అయితే ఇక్కడ అమ్మవారి విశేషాలు ఏంటి, ఎలా పూజలు నిర్వహిస్తున్నారు? భక్తులు నేను చాలాసార్లు చూశాను కానీ ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు మాత్రమే అమ్మవారి ప్రత్యేక పూజలు జరుగుతున్నప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. దానికి గల కారణాలు ఏమైనా మీరు చెప్పగలుగుతారా? తప్పకుండా. జయ శ్రీమాత. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. R5 ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ విశేష ప్రజాదరణ పొందిన ఈ యొక్క RTV5 ఛానల్కి ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం మన భారతదేశంలో ఈ దక్షిణ పథంలో ఎక్కడా లేని విధంగా 16 అడుగుల ఏకశిలా విగ్రహ శ్రీ రాజరాజేశ్వరి దేవి విగ్రహం మరియు మహామేరు శ్రీచక్ర స్థాపితమైన కూడిన ఆలయం ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉంది. ఇది మనకి తిరుపతికి రేణిగుంట దగ్గరలో ఉన్న ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే రోజు ఒక సర్పదేవత అమ్మవారు ఒడిలో వచ్చి పడుకోవడం, రాత్రిపూట ఆడే గర్భగుడిలో నిద్రించడం, పూజారి వచ్చి ఉదయం ప్రాతకాల గంట కొట్టే సమయానికి ఆ సర్పం బయట వచ్చేయడం, ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఈ ఒక సర్పాన్ని దర్శించుకునేకి దేశ నలుమూల నుంచి అనేక ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ భూగర్భంలో దొరికిన రాజరాజేశ్వరి దేవి మూర్తి ఒక అమ్మవారు ఉంది. మాది కార్వేట్ నగరం, కార్వేట్ సంస్థాన రాజులు పరంపర రాజగురువులు మేము, హెరిటరీ హైనస్ గురువు మేము. అక్కడ కూడా మా రాజరాజదేవి జ్ఞానపీఠం ఉంది. అంటే కోటలో నిశంకదుర్గ కోట ప్యాలెస్కి మధ్యన ఈ రహస్య మార్గం, ఒక సొరంగ మార్గం ఉంది. అలా భూగర్భంలో దొరికిన విగ్రహమే ఆ రాజరాజేశ్వరి దేవి మాత. కొన్ని వేల వందల సంవత్సరాలు కలిగిన విగ్రహ భూమిలో ఉండి బయట రావడం మహా అతీతమైన శక్తితో కలిగింది. కాబట్టి అనేక మంది పిల్లలు కానోళ్ళు, పెళ్ళిళ్ళు కానోళ్ళు, అనేక సమస్యల్లో ఉండేవాళ్ళు అక్కడ వచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకోవడం, వాళ్ళకి మంచి జరగడం జరిగింది. ఇలా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇంకా ఇక్కడ విశేషంగా శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా అఖండంగా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. అనేక మంది ఇక్కడ అమ్మవారు మాల దీక్ష ధరిస్తూ అమ్మ సేవ అందిస్తారు. విదేశస్తులు చాలామంది వస్తున్నారు. గత లాస్ట్ సంవత్సరం 2024 సంవత్సరం మారిషస్, పోలాండ్, జర్మన్ ఇలా ఒక 22 దేశాల నుంచి 130 మంది వచ్చారు ఇక్కడికి. అంటే సనాతన ధర్మం అని చెప్పేసి మన దేశంలో పాటించే కార్యక్రమాలన్నీ కూడా బయట దేశాల్లో పాటిస్తూ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మన 132 దేశాలు, 4500 భాషలు, 2500 మతాలు ఉండే ఈ మన ప్రపంచంలో సర్వే జన సుఖినో భవంతు అని చెప్పడం ఏకైక మతం మన హిందూ ధర్మంలో మాత్రం ఉంది. అందులో మన హిందూ సంస్కృతి సాంప్రదాయానికి విదేశస్తులు ముగ్ధులయ్యి మన సాంప్రదాయాన్ని పాటిస్తూ, మన దుస్తులు ధరిస్తూ, మన సంస్కృతిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు మాది 16 దేశాల మా ఆశ్రమాలు ఉన్నాయి. అందులో మారిషస్, ఫ్రాన్స్, అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో 128 ఎకరాలు ఒక పెద్ద వ్యవస్థని నెలకొల్పాం. అంటే అక్కడ పెద్ద ఆశ్రమంగా ఉన్నాయండి, అక్కడ కూడా నెలకొల్పాం. అమెరికాలో కూడా ఉంది. అలా మారిషస్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి మాది. మారిషస్, మడగాస్కర్, రెన్యూ ఈ కంట్రీస్, యూరోప్ కాలనీస్ ఇవన్నీ. అట్లా విదేశస్తులు అక్కడ ఆలయాలు, మన సనాతన ధర్మ జెండాని మనం విదేశీ గడ్డ మీద నాటాము. అక్కడ కూడా మన సాంప్రదాయాలు, మన ఆనవాళ్ళు, మన పూజలు పునస్కారాలు కూడా వాళ్ళకి అక్కడ యథావిధిగా జరుగుతూ ఉన్నాయండి. అంటే మన సంస్కృతిని అక్కడ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అందులో ఈ వచ్చే డిసెంబర్ మాసంలో 135 మంది 16 దేశాలు అండ్ ఇంకొక 4 దేశాల నుంచి మొత్తం 22 దేశాల నుంచి
135 మంది విదేశస్తులు యూరోపియన్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి మన జన్మస్థలం అన్నట్టుగా మన ఊరికి వస్తున్నారు. అంటే వాళ్ళు టోటల్ గా అక్కడే పోర్చుగల్, పోలాండ్, జర్మన్, అంటే యూరోపియన్సే వాళ్ళు, టోటల్ యూరోపియన్స్ ఆదేశస్తులే. ఆ యూరోపియన్ కల్చర్ కలిగిన వాళ్ళు విదేశస్తులు ఇప్పుడు ఇక్కడ భారతదేశానికి మన ఆలయాన్ని దర్శించుకునే వస్తున్నారు. గతంలో కూడా చాలా విదేశస్తులు వచ్చారు, ఇప్పుడు ఈ డిసెంబర్లో వస్తున్నారు. వాళ్ళు వచ్చేదానికి ఢిల్లీ నుంచి హై ప్రోటోకాల్, వాళ్ళు ఎక్కడ సందర్శించాలా, వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ విత్ ప్రోటోకాల్ అరేంజ్ చేస్తున్నాం. మన తిరుమల దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలా మన హిందూ ధర్మ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిందండి. అట్లాంటి విస్తరించబడిన దేశంలో కూడా మన సనాతన ధర్మాన్ని కొంతమంది హేళన చేస్తున్నారు, అన్ని మతస్థులు. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, కానీ ఇక్కడ కొంతమంది మత ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా మీరు చెప్పండి. ఈ భారతదేశ గడ్డ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందండి. గతంలో నేను కాంబోడియా, అంకుర్ వాట్ అంటాం, కంబోడియా వెళ్ళాం. 1000 ఎకరాల్లో దేవాలయం కట్టింటారు. ఆ గడ్డ మీద మన ఆలయం ఎలా వచ్చింది? ఇప్పుడు ఉన్నాయి. అది శిలా కట్టడాలు ప్రపంచంలో ఎక్కడ అలాంటి వింత కట్టడాలు అక్కడ ఉన్నాయి. అది మన హిందూ ధర్మం, మన హిందూ సాంప్రదాయం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిన దేశం, సంస్కృతి, సాంప్రదాయం. కాలగర్భంలో అది చీలికబడి అది దూరంగా జరగడం జరిగింది. కానీ అన్యమత ప్రచారం కావచ్చు, అన్య దేశస్తులు, మన హిందూ ధర్మానికి హేళన చేయడం, కించపరచడం అనేది, అంటే ఈ హిందూ ధర్మం చాలా గొప్పదండి. సనాతన ధర్మం అనేది ఆ పదానికి కూడా చాలా విలువైన అర్థం ఉంది. అలాంటిది మనం పూర్వీకులు మనకిచ్చిన సంపద, సంస్కృతి, సాంప్రదాయాలే ఇప్పుడు మనం భావితరాలకు ఇస్తున్నాం. అలాంటి పుణ్యభూమిలో మనం పుట్టినాం. ఇక్కడ అనేక ఋషులు, మహర్షులు జన్మించిన స్థానం. ఈ పుణ్యభూమిలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నామండి. అందులోనూ మనకు గర్వకారణం ఏమిటంటే, ఏ దేవత ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు భూగర్భంలో నుంచి దొరకడం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వయంభులింగం విగ్రహం, అలాగే కాళహస్తీశ్వర స్వామి స్వయంభూ విగ్రహం, అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూ విగ్రహం. అయితే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రమే అలాగా చేస్తా ఉన్నారు అనేది మాకు కూడా కొంచెం డౌట్ ఉంది. కానీ దాని గురించి ఏమైనా మీరు, మన భారతదేశంలో కావచ్చు, మన హిందూ సాంప్రదాయ మన సంస్కృతి సాంప్రదాయ ఆలయాలు చాలా విశిష్టత కలిగిన చరిత్ర కలిగింది. ఇది మన తిరుమల కావచ్చు, తిరుమల యావత్ భారత ప్రపంచ పుటాల్లో ఈరోజు మన తిరుపతి, ఈ పుణ్యక్షేత్రం, అనేక దేశస్తులు ఇక్కడికి వస్తున్నారంటే అది మన చారిత్రక ఘట్టం. సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహంతో కొన్ని లక్షల మంది ప్రలోభితం అవుతున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కోట్ల మంది ఇక్కడ దర్శించుకొని పోతున్నారు. ఇది మనం చేసుకునే పూర్వజన సుకృతం భాగ్యం కాబట్టి మనం ఈ గడ్డ మీద పుట్టాం. అది మన భారతదేశం అనేది పుణ్యభూమి అండి. కృష్ణావతారం కావచ్చు, రామావతారం కావచ్చు. ఈ మధ్యన మోడీ గారు శ్రీ రామ మందిరాన్ని అయోధ్యాన్ని నిర్మించారు. అంత గొప్ప చరిత్ర కలిగిన కొన్ని వందల సంవత్సరాలు జరగంది మోడీ చేతిలో జరిగిందంటే ఆయన కారణజన్ముడు ఆయన చేతి మీదుగా జరిపించుకోవాలి అని ఉంది కాబట్టి అది ఆయన చేతుల మీద జరిగింది. భగవంతుడు ఆ హిందూ ధర్మాన్ని నడిపించే ఒక వ్యక్తిని అమ్మవారు ఎంచుకోబడుతుందని ఇది ఒక నిదర్శనం. అలా మోడీ గారు కూడా కారణజన్ములు నేను భావిస్తున్నా. ఈ ఒక హిందూ మన సాంప్రదాయ సంస్కృతి ఇక్కడ గమనించండి. వేరే మతస్థుల్ని కించపరచను కానీ సర్వే జనా సుఖినో భవంతు అంటాం, అందరూ బాగుంటారంటాం. కానీ వేరే మతస్థులు మేము బాగుంటే సార్ మా మతంలోకి వచ్చి అంటారు. మన మతంలో ఏ రోజైనా అన్నామండి? అది నా మతంలో చేరిపోయి మనం ఎప్పుడు మనం ప్రచారం చేస్తాం. మనము కానీ వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అలా చేయొద్దండి. ఎందుకు చేయొద్దంటున్నా అంటే అన్ని దేవతలు గొప్పే, మా పురాతన ఇతిహాసాలు గొప్ప. కానీ బైబిల్, ఖురాన్ నేను గౌరవిస్తున్నాను. నేను వాళ్ళ మతస్థులను నేను పాటిస్తున్నాను. విదేశ గడ్డ మీద కూడా నేను క్రిస్టియన్స్, నేను యూరోప్ గడ్డ మీద ఉన్నాం కాబట్టి వాళ్ళని గౌరవిస్తున్నాను. కానీ అతి పురాతనమైంది, క్రీస్తు పూర్వం ముందు నుంచి మన హిందూ ధర్మం ఉంది. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మం ఉంది. రామాలయం కావచ్చు, రామసేతు వంతెన నిర్మించిన సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభు లంకకు వెళ్ళిన ఆధారాలు ఉన్నాయి. ఈ రోజుకు ఆ కట్టడం వంతెన ఉంది. ఎంతో మంది ప్రభుత్వాలు కూల్చేయాలనుకుంటే కూల్చే వాళ్ళ వల్ల కాలేదు. ఆ రోజుల్లో వాడిన టెక్నాలజీ ఈ రోజుల్లో ఎవరు వాడలేకపోతున్నారు.
అట్లా భగవంతుడు మన ఇతిహాసాలు చాలా గొప్పది. దీనికి ఎన్నో ఋషులు నేను 120, 130 సంవత్సరాలు బతికిన అఘోరులతో నేను ప్రయాణం ఎక్కువ. హిమాలయాస్ ఇప్పుడు ఉన్నారు. ఎలా సాధ్యం? మీ అంతు చిక్కని రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఒక రీసెంట్గా ఒక 5 days బ్యాక్ అనుకుంటున్నా, అమెరికా ఒక ఎయిర్పోర్ట్లో ఒక లేడీ లిజార్డ్ అనే ఒక కంట్రీ నుంచి వచ్చాననింది. చూస్తే అక్కడ ఉన్నట్టుండి విచారిస్తే ఆ కంట్రీ లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా విచారణ రూపంలో ఇమిగ్రేషన్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆమె ఉన్నట్టుండి మాయమైపోవడం జరిగింది. రికార్డు విత్ ఆల్ మీడియా ఛానల్స్ వస్తూ ఉన్నాయి. ఎలా సాధ్యం అంటే అతీంద్ర శక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారనేది ఇది నిదర్శనం. ఇప్పుడు అలా అది కంటికి కనబడి విత్ రికార్డులో దొరికిన ఎవిడెన్స్ మనం చూస్తున్నాం. కంటికి కనబడిన అద్భుత శక్తులు ఎన్నో ఉన్నాయి కదా. మన 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 గాలి, నీళ్లు, పంచభూతాలలో అదేవిధంగా మనకి ఆ భగవంతుడు కూడా మానుష్య రూపేణం ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఏదో రూపంలో ఉండి పనులు చేపిస్తున్నారు. ఇది మన ఇతిహాసాలు గొప్ప, మన పురాణాలు గొప్ప. ఇవన్నీ చారిత్రక కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు మనకి ఆదర్శం. బట్ దేవుడు లేదు అనే వ్యక్తులకి నేను చెప్తున్నాను, ఆ రోజుల్లో నిర్మించిన ఆ టెక్నాలజీ ఈ రోజు సైన్స్ ముఖ్యమంటున్నారు. సైన్స్ కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలన్నీ కూడా వాళ్ళు ఛేదించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విమాన సౌకర్యం కావచ్చు, ఇప్పుడు వచ్చే స్కేటింగ్ కావచ్చు, ఇవన్నీ ఆ రోజుల్లోనే శిల్పకళలో దాన్ని చిక్కిబడింది. మనం రామాయణ ఇతిహాసాల్లో కూడా మనం విన్నాం, విమానం గురించి విన్నాం. అంటే సైన్స్ అప్పట్లోనే పుష్పక విమానాలు అనేవి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఆ దేవతలు వాడిన పుష్పక విమానాలు కూడా దాని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఈ రోజు టెక్నాలజీని వాడుతున్నారు. ఇది భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. అదేవిధంగా ఈ ఆలయంలో ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఇక్కడ ఇంకొక విశిష్టత నేను ఇందాకే చూశాను స్వామి, ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిని కూడా కట్టారు. అంటే దాని వెనక ఏమైనా అంటే ఆ భక్తులకు అంటే ఇక్కడికి ఒక చోటకి వస్తే అన్ని దేవత విగ్రహాలని దర్శించుకోవచ్చు, అందరి దేవతలను ఇక్కడ పూజించుకోవచ్చు అనే ఉద్దేశం ఏమైనా? అవునండి. అంటే అయ్యప్ప స్వామి భక్తులు అంటే కేరళకు వెళ్ళడం, అక్కడ చాలా ఇబ్బంది పడడం, చాలా వేల మందిలో వచ్చి అక్కడ రోజుల తరబడి క్యూలో నిలబడి అవస్థలు పడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇరుముడి చెల్లించలేని వ్యక్తులు భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఉండొచ్చు. అలా నేను గమనించి అయ్యప్ప భక్తుల కోసం ఇక్కడ ఒక ఆలయం నిర్మిస్తామని ఆ ప్రక్రియలో మా నాన్నగారు మేము సంకల్పించుకున్నాం. ఆ ఆలయాన్ని ఒక 3 సంవత్సరాల క్రితం నిర్మించాం. ఇప్పుడు అనేక అయ్యప్ప భక్తులు ఎదురుగా ఉండే కొలంలో స్నానమాచరించి అక్కడ అయ్యప్ప స్వామి శరణఘోషలు చేస్తున్నారు. విశేషంగా ఉదయం సాయంకాలం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పల్లెటూరు నుంచి కూడా చాలా మంది అయ్యప్ప భక్తులు దర్శించుకుంటున్నారు, ఇరుముడి చెల్లిస్తున్నారు కూడా. అందువల్ల ఇది ఇక్కడుండే ఈ మన పరిసర ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ అది ఉపయోగపడాలని చెప్పి అయ్యప్ప స్వామి నిర్మించామండి. అలాగే విష్ణుమూర్తి ఎక్కడ కూర్చొని ధ్యానంలో ఉన్నట్టుగా మేము ఎక్కడ బయట విగ్రహాలు కానీ దేవతామూర్తులు కానీ ఎక్కడ చూడలేదు, కానీ ఇక్కడ మీరు పెట్టారు. అది దానికి ఏమైనా విశిష్టత? అవునండి. విష్ణు ఒక అవతారం. ఆయన ఎప్పుడు ఆయన రూపాలతో అనేక రూపాలు దర్శిస్తారు. శాంత స్వరూపుడుగా ఉంటూ ధ్యాన నిమగ్నమై ఉండే విగ్రహం ఎక్కడా లేదు. అందువల్ల స్వామివారు ధ్యాన నిమగ్నమై ఆయన ధ్యాన చింతంతో చిరుమందహాసంతో ఉండాలని చెప్పి ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. అదే కాకుండా భావి తరాలు మన పిల్లలకి రాముడు అవతారం అంటే ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. అలాగా భగవంతుడు రూపం మనలో అది పిల్లల్లో కలగాలనే ఉద్దేశంతోనే విష్ణు ఒక అవతారం, కృష్ణుడు ఒక అవతారం అనేది ఆ విగ్రహాలు అలా చేయించామండి. చాలా ధన్యవాదాలు స్వామి. ఈరోజు ఇక్కడ మేము తెలుసుకున్న విషయాలే కాదు, తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ మిమ్మల్ని కూడా మేము ఒకే రోజు అన్నీ అడిగి ఇబ్బంది పెట్టలేకుండా ఉన్నాము. కానీ కొన్ని విషయాలు, కొన్ని అంతు చిక్కని రహస్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ రహస్యాలని కూడా మీరు ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే అసలు నాగసర్పం అనేది మామూలుగా ఎవరు చూసి ఉండరు, అయినా అది ప్రతిరోజు మీరు దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం కూడా అంటే ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం, ఆడ పంచవటి దగ్గర బ్రహ్మసూత్ర శివలింగం అంటే
ఆ బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకున్న సర్వపాప నివారణ అన్నారు చాగంటి గారు. అలాంటి బ్రహ్మసూత్ర శివలింగం, అతి పురాతన శివలింగం కూడా ప్రతిష్ఠ చేశాం. అవును, అదే విధంగా పక్కనే శని మహాత్ముడు కూడా ఉన్నాడు. శని పరమేశ్వరుడు కూడా ఉన్నారు. దాంట్లో శనేశ్వర స్వామి 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి మారిషస్ కి తరలించాలని చేపించాం. ఎందుకో సోమవారం ఇక్కడి నుంచి కదలలేదు కాబట్టి సోమవారం అలాగే ఉంచేసాం. అందువల్ల ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమంటే విగ్రహం పెట్టాం, జిమ్మి సమేతంగా పెట్టాం, పంచవటి కూడా పెట్టాం. ఇక్కడ విశిష్టత ఈ ఆలయంలో ఏమంటే, ఆలయాల్లోకి వస్తే ఆ గర్భగుడి ఈ మూల విరాట్ తప్ప మిగతా ఆలయాలు అన్ని భక్తులు వచ్చి వాళ్ళ స్వస్థాలతో వెళ్లే విధంగా ఏర్పాటు చేశాం. ఇప్పుడు శివలింగం అభిషేకం చేసుకోవాలి, ఒక సుబ్రహ్మణ్య స్వామి దోషం ఉంది, వాళ్ళు అభిషేకం చేసుకోవాలి, ఇలా నవగ్రహ దోషాలు ఉన్నాయి. ఇలా అంటే అర్చకుడితో సంబంధం కూడా లేకుండా వాళ్ళు స్వస్థాలతోనే వచ్చి వాళ్ళే పూజించుకొని పోతున్నారు, వాళ్ళే అభిషేకాలు చేసుకుంటున్నారు. ఆ ఒక వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగానే ఆ నిర్మాణం చేశాం. ఇక్కడ అమ్మవారు భూగర్భంలో దొరికిన దేవతనైతే అనేక మంది ఈ పౌర్ణమి, శుక్రవారం, మంగళవారం రోజులో చాలా విశేషంగా స్త్రీలు దీపాలు పెట్టుకోవడం, అక్కడ పూజలు చేయడం, వాళ్ళే హారతులు ఇచ్చుకోవడం, అలాంటి వసతి కల్పించామండి ఇక్కడ. ఇది మాత్రం చాలా సంతోషం కలిగిస్తున్న వార్తే. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా రాజరాజేశ్వరి అమ్మవారి కృపకి పాత్రుడు కాగలరని మన R5 TV తరఫున మరీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఇచ్చారండి.